ఆపరేషన్ సింధూర్ పై ఇన్నాళ్లు బుకాయించిన పాకిస్తాన్ ఎట్టకేలకు తమపై భారత్ చేసిన దాడిని అంగీకరించింది. అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్ ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ టైంలో తన వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ద విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే టైంలో భారత్ పాకిస్తాన్లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ 3 సార్లు యుద్దం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్. అనుష, భారతదేశంపై పాకిస్తాన్ విజయం సాధించిందంటూ, భారతదేశంపై పాకిస్తాన్ విజయ దుమ్ముకి మోగించిందంటూ పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బా కొట్టుకునే బకాయించిన మాటలు గత 4-5 రోజులుగా చూస్తా ఉన్న పరిస్థితి ఉంది. దేశాల్లోనే కాకుండా విదేశీయులు మొత్తానికి కూడా భారతదేశం మీద విజయం సాధించామంటూ ఆ దీపావళి బాణసంచా కాల్చుకున్న పరిస్థితి ఉంది, దండలు మార్చుకున్న పరిస్థితి ఉంది, ఆ సైనికులని సత్కరించిన పరిస్థితి ఉంది, సైనికులతో స్వీట్లు హాట్లు పంచుకున్న పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఉన్నతాధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై భారతదేశం యుద్ధం చేయలేక ఓడిపోయి రాజీకి వచ్చిందంటూ కూడా ఆ పాకిస్తాన్ లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం మనం చూసాం. ఆఖరికి పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా పలువురు ఆ పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేక భారతదేశం తోకముడిచింది, భారతదేశం ఆ పాకిస్తాన్ కాళ్ళు పట్టుకోవాల చేత చెప్పించిందంటూ కూడా పార్లమెంట్ సైతం కూడా మాట్లాడుకున్న మాట విన్నాం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా, దశాబ్దాలుగా కూడా పాకిస్తాన్ చెప్పుకుంటున్న మాట ఇదే. భారతదేశం తోక ముడిచింది, భారతదేశం తాళ్ల బేరానికి వచ్చింది, భారతదేశం మోకరిల్లుతుందంటూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పుకునే పాకిస్తాన్కి ఆ మొట్టమొదటిసారిగా భారతదేశం చుక్కలు చూపించింది. ఆ చుక్కలు చూపించిన అనంతరం కూడా ఏదో వారు గొప్పగా ఆ పాకిస్తాన్ లో ఉన్న పేదరికాన్ని అడ్డు పెట్టుకొని, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను అడ్డు పెట్టుకొని, పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులను అడ్డు పెట్టుకొని వారి ముందు గొప్పలు చెప్పుకునే ఒక చిల్లర ఆ దేశంగా ఉన్న పాకిస్తాన్ మరొకసారి తన చిల్లర బుద్ధిని బయటపెట్టిన పరిస్థితి ఉంది. ఎట్టికేలకు సింధూర్ యుద్ధం గురించి అయితే ఆ ఇన్నాళ్ళు బుకాయించి మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ప్రజల దగ్గర నమ్మపలికి అడుగులు వేస్తూ ఉన్నది. ఎట్టికేలకి నిజాన్ని అంగీకరించిన పరిస్థితి ఉంది. దీనికి పాకిస్తాన్ లోని మీడియా సైతం ప్రతిరోజు కూడా పాకిస్తాన్ కి బుద్ధి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు, ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు, భారతదేశం మీద ఒక దాడి ఉన్న వీడియో చూపియండి, పాకిస్తాన్ మీద ఎన్ని దాడి చేసిన వీడియోలు చూపియాలంటూ పాకిస్తాన్ మీడియా సైతం కూడా ఆ పాకిస్తాన్ ని ఎండగట్టి తూర్పారు పట్టిన పరిస్థితి ఉంది. కానీ ఎట్టికేలకు చేసేది ఏమి లేక ఆ చావదచ్చిన ఆ పాములాగా పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలో మరింత చావదచ్చిన పరిస్థితి వచ్చిద్దేమోనంటూ కూడా నిజం అంగీకరించిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎట్టికేలకు భారతదేశానికి సంబంధించి యుద్ధం, భారతదేశం చేసిన దాడులో పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసమైంది, పాకిస్తాన్ సంకనాగిపోయిందంటూ కూడా
పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎట్టికేలకు బహిరంగంగా అందరి ముందు అంగీకరించిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ పౌరులందరూ కూడా అవాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే పాకిస్తాన్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు గాని, అలాగే షరీఫ్ షాహిద్ ఆఫ్రిది భారతదేశం పాకిస్తాన్ బోర్డర్ చుట్టూ కూడా ద్విచక్ర వాహనం మీద తిరుగుతూ కూడా అందరికీ ఆ సంబరాలు జరుపుకుంటూ అందరికీ శుభాకాంక్షలు జరుపుతూ ఆ ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచిన షాహిద్ ఆఫ్రిది లాంటి ఆ వందల వేల మందికి పాకిస్తాన్ లో ఒకసారిగా నోట్ల ఎలక్కాయ పడిన పరిస్థితి అయింది. ఒకసారి ఆ పాకిస్తాన్ ప్రధాని ఆ షహబాజ్ షరీఫ్ ఆ దాడి జరిగింది నిజమే, ఆ స్థావరాల మన వైమానిక స్థావరాలు ఇతర స్థావరాలపై దాడి జరిగింది వాస్తవమే, మనం పూర్తిగా ఆ ధ్వంసం అయిపోయాం, పూర్తిగా లాస్ అయిపోయాం అంటూ కూడా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అంగీకరించడంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఏం చేయాలో పాల్పోని అర్థమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే నూర్ ఖాన్ ఇతర వైమానిక స్థావరాలపై జరిగిందని పాక్ ప్రధాని అయితే అంగీకరించాడు. దాదాపుగా తెల్లవారుజామున 2:30 గంటలకు తన ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఆసిఫ్ మున్నీర్ ఆయనకు ఫోన్ చేశాడని, ఫోన్ చేసిన సమయంలో పాకిస్తాన్ పై భారతదేశం పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తుందని, సైనిక స్థావరాలపై పాకిస్తాన్ కి సంబంధించిన ముఖ్య స్థావరాలపై ఆ బాంబుల మోత మోగుతుందంటూ కూడా ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మున్నీర్ ఆ ప్రధాని షరీఫ్ కి చెప్పడంతో ఒక్కసారిగా తనకు ఏమి చేయాలో ఏం జరుగుతుందో పాలుపోని పరిస్థితి ఉందని, తనకి తెలిసేపాటికి పాకిస్తాన్ లోని ముఖ్యమైన ప్రదేశాలు నుజ్జునుజ్జైన పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పలేక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ టైంలో తమ వైమానిక స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని ఆ షరీఫ్ కొంత మేరకు ఒప్పుకున్నాడు. అయితే ఇదే టైంలో భారత్ పాకిస్తాన్లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ కూడా ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారతదేశాన్ని వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ కూడా 3 సార్లు యుద్ధం జరిగినా వచ్చేదేమీ లేదంటూ కూడా సరికొత్త వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే సీజ్ ఫైర్ ఎత్తేసి నేటికి చర్చల ద్వారా మాట్లాడుకునే సమయంలో షహబాజ్ షరీఫ్ ఒక రోజు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల అంటే కొంత మేరకు భారతదేశాన్ని శాంతించపరిచేందుకు కూడా ఇది రకంగా షహబాజ్ షరీఫ్ మాట్లాడినట్టు కూడా మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి ఉంది. భారతదేశంలో మరికొన్ని గంటల్లో డీజీఎంఓలు ఏదైతే భారతదేశం పాకిస్తాన్ కి సంబంధించి మన సీజ్ ఫైర్ ఎత్తేయడంతో దాన్ని మరలా నిన్నటి 19వ తారీఖు దాకా టైం పెట్టుకోవటం, 19వ తారీఖు తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ ఎత్తాలా, సైనిక చర్యలు చేయాలా, యుద్ధం చేయాలనే దాని మీద అయితే ఇద్దరు మరలా చర్చించుకోవాల్సిన సమయంలో ఒకసారిగా షహబాజ్ షరీఫ్ ఈ మాటలు మాట్లాడడంతో కొంత మేరకు భారతదేశాన్ని శాంతించపరిచి చర్చల్లో పాల్గొంటే ఎలా ఉంటదని ఒక ప్రయత్నం చేసినట్టయింది. కానీ ఇది పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున తీవ్రవాదులు గాని, పాకిస్తాన్ లో ఉన్న భారతదేశీయులు గాని, పాకిస్తాన్ లో భారతదేశం అట్టుడికి పోవాలని ఆశించే వాళ్ళందరూ కూడా ఇదో పెద్ద బెంగపాటు అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ ఒకసారిగా ఇది మింగుడు పడని అంశం అని చెప్పుకోవచ్చు. ఒకసారిగా పాకిస్తాన్ లో గత వారం రోజులుగా కూడా పండగలు, సంబరాలు, బాణసంచా కాల్చుకుంటున్న పాకిస్తాన్ ప్రజలకు భారత్ ద్వేషులకు మాత్రం ఇది నోట్లో ఎలకాయ పడిందనే చెప్పుకోవచ్చు. అనుష, అయితే నాగేశ్వర్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ పాక్ మధ్య ఇప్పటి వరకు 3 సార్లు యుద్ధం జరిగినా వచ్చింది ఏమీ లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారంటే ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే భారతదేశం మీద యుద్ధం జరిగింది 3 సార్లు అని చెప్పిన నేపథ్యంలో అనుష, భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య మరికొద్ది గంటలలో చర్చలు జరగనున్నాయి. సీజ్ ఫైర్ గురించి, యుద్ధ వాతావరణం గురించి, సైనిక చర్య గురించి. అలాంటి ఇలాంటి సందర్భంలో షహబాజ్ షరీఫ్ ఇలాంటి మాటలు ఒక కీలకంగా ఒక ప్రస్తావనకు అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో 3 సార్లు యుద్ధం జరిగినప్పటికీ పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైన్యం కోల్పోయింది, పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆస్తులు కోల్పోయింది, పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆర్థికంగా చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. భారతదేశంలో దీనికి భిన్నంగా ఉంది. 3 సార్లు యుద్ధం జరిగిన సైనిక పరంగా భారతదేశం రెట్టింపైంది, ఆయుధాల పరంగా భారతదేశం రెట్టింపైంది, ఆర్థిక పరంగా కూడా
ఆ ప్రపంచంలోనే రెట్టింపు అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం జరిగినా జరిగేది ఏమీ లేదని పాకిస్తాన్ బుకాయిస్తున్నప్పటికీ కూడా తమ దేశ ఆర్థిక పరిస్థితి తమ దేశం యొక్క ఆ స్థితిగతులు మొత్తం కూడా షాబాజ్ షరీఫ్ కి తెలిసినప్పటికీ ఆయన ఆ మాట మాట్లాడటం వెనకాల ఆ ఖచ్చితంగా ఒక కుతంత్రంతో కూడుకున్న మాటలు అయి ఉండొచ్చు. ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినా చేసేది ఏమీ లేదు, ఆ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చినా కొత్తగా జరిగేది ఏమి లేదంటూ ఆయన సరికొత్త వ్యాఖ్యలు వెనకాల ఆ యుద్ధం జరిగినా ఏముండదులే, మళ్ళా తర్వాత అన్ని అలా జరిగిపోతా ఉంటాయి కాబట్టి యుద్ధం మీద భారతదేశం ఇంట్రెస్ట్ తగ్గిద్ది, దాడుల మీద భారతదేశం మీద ఇంట్రెస్ట్ తగ్గిద్ది అని ఒక కుయుక్తితో ఒక ఆలోచనతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడల్లా వేల మంది పాకిస్తాన్ సైనికులు భారతదేశంలో ఆ భారతదేశ సైనికులకి చిక్కుకోవటం, తర్వాత వేడుకోవటం, ఆ రష్యా దగ్గరకు అమెరికా దగ్గరకు వెళ్లి కాళ్ళు ఎలా పట్టుకోవటం, మళ్ళా అక్కడ భారతదేశం పాకిస్తాన్ సైనికులందరినీ వదిలిపెట్టడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్న నమ్మగర్భ మాటలు అని చెప్పుకోవచ్చు షాబాజ్ షరీఫ్. తాము ఎంత చితికిపోయాము, ఎంత బాధపడుతున్నాము, గురిగింజ గుమ్మడి కింద నలుపు తెలియదన్న చందాన పాకిస్తాన్ అణుస్థావరం ప్రస్తుతానికి బద్దలవుతున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఆ వందల వేల కిలోమీటర్లు అందరినీ ఖాళీ చేపించిన పరిస్థితి ఉంది. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి స్థావరంపై దాడి జరిగితేనే అక్కడ ఏమి చేయాలో పాలుపోక ఆ పాకిస్తాన్ అమెరికా నిపుణుల్ని కోరుకున్న పరిస్థితి ఉంది, ట్రంప్ ను వేడుకున్న పరిస్థితి ఉంది. అమెరికా నుంచి వచ్చిన నిపుణులు ప్రస్తుతం అక్కడ అణుస్థావరం దగ్గర దాడి జరిగిన పరిసర ప్రాంతాల్లో ఏమి చేయాలి, ఎలా కంట్రోల్లో చేయాలి, ఎలా తమ ఆధీనంలోకి తీసుకోవాలి అని కూడా పెద్ద ఎత్తున ఆ సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి పాలుపోని, పాకిస్తాన్ కి తెలియని పరిస్థితుల్లో అమెరికా వచ్చి అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆయన చేసిన కొత్త వ్యాఖ్యలు, సరికొత్త వ్యాఖ్యలు అనుకోవచ్చు. 3 సార్లు యుద్ధం జరిగింది ఏమి లేదంటూ చెప్పటం ఆ పాకిస్తాన్ ప్రజలకు తెలియకపోవచ్చు, పాకిస్తాన్ ప్రజలు అమాయకులై ఉండొచ్చు, పాకిస్తాన్ లోని ఆ ఉగ్రవాదులు గాని, పాకిస్తాన్ లో భారత్ వ్యతిరేకులు గాని ఉండొచ్చు. కానీ ఆ ప్రధాని షాబాజ్ షరీఫ్ గత 4-5 రోజుల గురించి చూసుకుంటే సోషల్ మీడియా గానీ, మీడియా పరంగా గానీ ఆ పెద్ద ఎత్తున ఆయనకి వ్యతిరేకత రావటం, అలాగే ఆ పాకిస్తాన్ మీద దాడులు జరిగితే ఎందుకు సంబరాలు చేసుకుంటారంటూ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించడం పట్ల ఆ కొంత మేరకు అటుపక్క వాళ్ళ దేశంలో వాళ్ళని, ఇటుపక్క మన దేశంలో వాళ్ళని ఆ ఇద్దరిని ఉటకాయించడానికి తప్పితే ఆయన వ్యాఖ్యలు దేనికి ఉపయోగపడేది కాదనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అనుష. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ. और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा। 9 और 10 दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा।